వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అన్ని ఈద్గాల దగ్గర కూడా ఉదయం నుంచే ఈద్గాలకు వెళ్ళినటువంటి ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈద్గాల దగ్గర ముస్లిం మత పెద్దలు చెప్పేటువంటి బోధనలు భక్తి శ్రద్ధలతో విన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి ముస్లిం సోదరులంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ బక్రీద్ పండగ అంటే శాంతి, అదేవిధంగా ప్రేమ, సహనం, పరోపకారానికి ప్రతీక అని సందర్భంగా వారు చెప్పారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లి గ్రామంలో రజిత నాగరాజు ఇంటిని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల శివునిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పట్టాల పంపిణీకి సంబంధించి అక్కడికి వెళ్ళినటువంటి రజిత నాగరాజును అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అవమానించే విధంగా మాట్లాడారని ఈ సందర్భంగా తెలుసుకుని వీళ్ళింటికి వచ్చినట్టుగా తాటికొండ రాజయ్య చెప్పారు. ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఎంపికలో అవకతవకలు జరిగాయని వెంటనే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా రీసర్వే నిర్వహించాలన్నటువంటి డిమాండ్ను తాటికొండ రాజయ్య చేశారు. ముఖ్యంగా అర్హులను గుర్తించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కడియం శ్రీహరి తన అనుచరులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చుకుంటున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉందని, ముఖ్యంగా శివునిపల్లి గ్రామంలో 40 మంది అర్హులను గుర్తించి రాత్రికి రాత్రే ఆ పేర్లను అనుచరులకు సంబంధించినటువంటి పేర్లకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పేర్లను నమోదు చేశారని ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య చెప్పారు. ఒకవేళ రీసర్వే కనుక నిర్వహించకుంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం, మహాధర్నా చేపడతామని ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య హెచ్చరించారు.